ఒక మహిళ పుస్తకం చదివితే ఆమె జీవితం మాత్రమే మారుతుంది. అదే మహిళ కలం పట్టి పుస్తకాలను రచిస్తే సమాజమే మారుతుందని 3వ ప్రపంచ తెలుగు రచయిత్రుల మహాసభలు చాటి చెప్పాయి. తెలుగు సాహిత్యం గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేలా సాగిన మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. మహిళల చైతన్యం, హక్కులే ప్రధాన అజెండాగా సాగిన ఈ సభలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాహిత్యం అంటే కేవలం అక్షరాల సమూహం కాదు, సమాజాన్ని మార్చే శక్తి అని 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు నిరూపించాయి. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కేబిఎన్ కళాశాల కేంద్రంగా 2 రోజుల పాటు జరిగిన మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి 600 మందికి పైగా రచయిత్రులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు సాగిన సభల్లో కథలు, సాహిత్యం, నవలలు, సామాజిక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ముఖ్యంగా మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన, మాట్లాడిన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించే చట్టం, సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత పోస్టులు పెట్టేవారిని కఠినంగా శిక్షించే చట్టాన్ని తీసుకురావాలని రచయిత్రుల మహాసభ తీర్మానించింది. మాతృభాష, సంస్కృతి పరిరక్షణతో పాటు యువ రచయిత్రుల సంఖ్య పెరగాలని పేర్కొంది. రచయిత్రుల ముగింపు సభకు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రచనలు, పుస్తకాల ద్వారా నేటి తరానికి గొప్ప సందేశాన్ని చేరవేయొచ్చన్నారు. రచయితల కలం ఆగిపోకూడదని, నిరంతరం రాస్తూనే ఉండాలని ఆకాంక్షించారు. ఎంతో మంది కవయిత్రులు తమ రచనలతో తెలుగు సాహిత్యం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని శ్రీకాకుళం అంబేద్కర్ వర్సిటీ వీసీ ఆచార్య కెఆర్ రజని అన్నారు. రచయిత్రులకు గౌరవం కల్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి హామీ ఇచ్చారు. అమరావతి తెలుగు మహోత్సవం అనే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కల్చర్ కమిషన్ శ్రీకారం చుట్టింది. ఇది రచయితలకు, సాహితీవేత్తలకు, కవులకు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మేము అందించే ఒక వేదిక మాత్రమే. మీకు వీలైనంత సమయాన్ని ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళకు పద్యాలు నేర్పించడానికి, తెలుగు వ్యాకరణం నేర్పించడానికి కొంత సమయాన్ని గనక మీరు గడిపితే తెలుగు ఖచ్చితంగా బ్రతుకుతుంది. ఈ దేశాన్ని కాదు, ప్రపంచాన్ని ఏలే శక్తి అవుతుంది. సాహిత్యానికి కానివ్వండి, సమాజంలో మార్పు తెచ్చే చాలా శక్తి ఉంది. ఒక పుస్తకం చదివితే ఒక అమ్మాయి జీవితం మారవచ్చు, కానీ ఒక మహిళ రచన చేస్తే సమాజమే మారుతుంది. ఇప్పుడున్న జనరేషన్కి తెలుగు భాష మీద, అంటే మాకు తెలుగు రాదని చెప్పడం ఫ్యాషన్ అయిపోతుంది, కానీ తెలుగు భాషని కాపాడటంలో ఇలా తెలుగు రచయితలందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకురావటం చాలా ఆనందించదగ్గ విషయం. మొత్తం అంతర్జాతీయంగా ఉన్న 7,000 పైచిలుకు భాషలలో మన తెలుగు ర్యాంకు 14. దేశ భాషలందు తెలుగు లెస్స అని మనం అనుకుంటున్నాము, కానీ అంతర్జాతీయ భాషలందు తెలుగు లెస్స అనేది మనం ఈ రోజు నుండి అనుకోవాలి. మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం కోసం అమలు పరచాల్సిన 10 తీర్మానాలను మహాసభల్లో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. ఈ తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి చట్ట రూపకల్పన చేసేలా కృషి చేస్తామన్నారు. మహిళా సమస్యల మీద అనేక తీర్మానాలు కూడా చేయటం జరిగింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, మాట్లాడటం వంటివి ప్రజాప్రతినిధులు చేస్తే వాళ్ళని అనర్హులుగా చేసే విధంగా చట్ట రూపకల్పన చేయాలని చెప్పి తీర్మానం చేశారు. ఇతర సోషల్ మీడియా వేదికలను కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మహిళా సాధికారత మీద తీర్మానాలు జరిగాయి. తీర్మానాలన్నింటినీ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలో తీసుకుని అవసరమైన చట్టాల రూపకల్పన చేయాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను. మహిళలు వారి రచనల ద్వారా సమాజ సేవ కాకుండా వారి కుటుంబ నేపథ్యంతో వారి యొక్క జీవన విధానాన్ని వర్ణించే రచన చేసి తెలుగు భాష, సంస్కృతితో కాపాడుకోవడానికి, భారతీయ భాషను కాపాడడానికి ఇది ఒక సన్నివేశంగా ఉంది. ఉత్తమ సేవలందిస్తున్న తెలుగు రచయిత్రులను 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు వేదికగా శాలువాలతో ఘనంగా సత్కరించారు.